ఏరా వచ్చినట్లేనా జాబు? యాడ డిగ్రీ ఉండాలంట. అంటే డిగ్రీ కాలేదా ఇంకా? ఇంటరే కాలేరా ఇంకా? అంటే ఇంకా ఇంటర్ కూడా కాలేదా? యాడైందని ఇంకా? ఏమున్నావురా? వీడికి గ్యారంటీ వచ్చింటది. ఏరా వచ్చినట్లేనా జాబు? స్కూల్లో లేట్ పోతే ఏం చేస్తారు? ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టి లోపల రాసుకుంటారు. నేను కూడా అదే అనుకున్నారా, అయిపోయిందంట అప్పుడే. ఏమున్నారా? నువ్వు పోతానంటివే, ఏమైంది ఇప్పుడు? పోతావు? కాలేజ్ ముఖం చూస్తే కదా పోయేది. అంటే ఇంతవరకు కాలేజ్ మొహమే చూడలేదా? రే మామా, రే పొద్దునే ఎవడైనా కోడి కుత్తకు లేస్తారా? నేను మా అమ్మ తిట్లతో లేస్తానా? రోజు పొద్దున ఇదే బొమ్మడి, తింటావు తిరుగుతావు, తింటావు తిరుగుతావు, ఏదైనా పని చూసుకొని సావచ్చుగా. ఇట్లా అయితే నేను ఉండలేనురా ఇంట్లో. మా ఇంట్లో కానీ సేమ్ బొమ్మడిరా. ఈ జీవితమే వేస్ట్ రా మామ. పొద్దునే బయట చల్లి నీళ్లు నా మొహం మీద చల్లుతున్నారా, ఇట్లా అయితే బతికి వేస్ట్ రా. రే వాడిని ఏదైనా మందు తామని చెప్పురా. రే మామా ఒక కోటర్ తెచ్చునా? నీకు ఎప్పుడు ఇదేనా? పురుగు పొందుతారా? రే 1 సెకండ్ రా, తెస్తావా తేవా? నువ్వు పోరా. రే వాడు కూడా వచ్చిండు చూడు ఇంటర్వ్యూకి. ఎవరు వాడు? రే వచ్చిందా జాబు? ఏంది థమ్సాబా? ఇట్రా ఇట్రా. ఏం అడిగినారు నిన్ని? కంపెనీ బాండాలంటే ఏం చేయాలన్నారు? ముందు మనుషులు బాండాలన్నా. నెక్స్ట్ కంపెనీ క్లీన్గా ఉండాలంటే ఏం చేయాలన్నారు? కసువు నూకలన్నా. అంతే, ఈ నాయలకు ఐడియానే లేదు. నాది ఎయిర్టెల్లే. ఆ ఐడియా నా జీవితాన్నే మార్చేసింది. ఇప్పుడు ఎక్కడికి? పెయింటింగ్కి పార్ట్ టైం జాబు. వాట్ ఎన్ ఐడియా సేర్జీ. రే నువ్వు ఎక్కడ చేసినావు? ఐఎమ్ ఫ్రమ్ ఐఐఎన్, అనంతపూర్ డిస్టిక్, గుత్తి. పిన్ కోడ్ గుర్తుకు లేదా? వాడి ఐడియాని బీభత్సంగా వాడేస్తున్నాడు రా. ₹200 అంటారా? తేరా మామా. ఏరా పురుగుల బంది ఇట్లా ఉంది ఇది? యాదైతే ఏం లేరా, తాగి సచ్చేకి. అవునరా మామా. రే మామా ముందు నువ్వు తాగు. వద్దులేరా ముందు నువ్వు తాగు. వద్దులేరా ముందు నువ్వు తాగు. వద్దులేరా ముందు నువ్వు తాగు. రే ఈసారి విన్ని తాపిద్దాం. రే మామా, మందు తెచ్చింది వాడే, మా ఇద్దరిలో పెద్ద మనిషి వాడే. రే మామా ముందు నువ్వు తాగురా, తెచ్చింది నువ్వే కదా. రే నేను చచ్చిన తర్వాత మీరు కూడా చావల్లా. చావల్లా? సర్లే. ఆహా, నీతో పాటే మేము. మేడ్ ఫర్ ఈచ్ అదర్. నువ్వు తాగరా మామా, నువ్వు ముందు తాగరా, తాగరా. రే ఇప్పుడు నువ్వు తాగు. ఏమమ్మా నాకు అంత వద్దులేరా, నాకు మందు పడుతురా, వాంతిక్స్ అవుతారా. నా కొడక్క, బీరైతే హాఫీ ఫుల్లీ అంటావే, ఇప్పుడు ఇది తాగవా? వద్దురా, రే వద్దురా, తాగు, వద్దురా, తాగు. వద్దురా. వామిటింగ్స్ అవుతాయంటావా? వామిటింగ్స్.
అరే ఇది అచ్చం భూమిలాగుందే, స్వర్గమా నరకమా? అరే మీరు కానీ వచ్చినారే. రే రే మూయ్, మేము ఇంకా చావలే. వాడు యా మందు తెచ్చినాడు కనుక్కో. రే మామ, నువ్వు మందు తెచ్చింది యాదిరా? నేను పురుగుల మందు ఇమ్మన్నా, వాడిచ్చినాడు అంతే. అది ఎక్స్పైర్ డేట్ అయిపోయింటుందిరా, నువ్వు ఒకసారి చూసుకోవాలా. ఇప్పుడు చూడు యాక్టింగ్ మొత్తం వేస్ట్. మరి అంతగా యాక్టింగ్ చేసినారే. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ ఉంటారు పెద్దోళ్ళు. సత్యం ముందైనా యాక్టింగ్ లేకపోతే దీన్ని సినిమా అంటారా? అయినా మేము చావడానికి మందు కానీ కాపరేట్ చేయడం లేదురా. రే నాకు నిద్ర వస్తుంది, పనుకుంటా, డిస్టర్బ్ చేయకండి. నేను కానీ పనుకుంటారా? ఉమ్. ఏరా నిద్ర రావట్లేదా? రేయ్ నువ్వు పనుకోరా. ఏమైందిరా? వాడు చూడు ఎట్లా పనుకున్నాడు దున్నపోతులాగా. నా బాధలు నాకుంటాయి, నువ్వు పనుకోరా. మగ్గని చెప్పు, నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాంలే. తప్పదా? మ్మ్హ్. ఏంది లేదురా మామ. ఏంది లేదా? రేయ్ ఆ? ఇంకా స్టార్ట్ చేయలేరా? అది కాదురా మామ, మా ఇంట్లో కోడి ఉందని తెలుసు కదా నీకు. ఉంటే కూర్చోరా చెప్తా. అది రోజుగా గుడ్డు పెడుతుందిరా. 15 రోజులకి 14 గుడ్లే పెట్టింది. రే 15 రోజుల నుండి రోజు ఒక గుడ్డు పెడితే 15 కదా అయ్యేది, 14 ఎలా? రే మామ మన ఏందిరా? ఆదివారం ఆదివారం ఆడ కోళ్ళకంత రెస్టా? రేయ్ ఇంటవా అయినావా? చెప్పు చెప్పు. ఈ రోజు 2 అవుతుంది అయినా గుడ్డు పెట్టలే. స్టాక్ అయిపోయింటది లేరా? నాకు డౌట్ వచ్చి కంపెత్తి చూసినారా అని కింద గీకుతందిరా. అది పాపం కష్టపడుతుందని నా క్యారెక్టర్ తెలుసు కదా నీకు. ఎవరు కష్టపడినా కానీ నేను చుల్లేంట్రా. అలా అని కూడి గుడ్డు పెట్టడానికి హెల్ప్ చేసినావు. గుడ్డు పెట్టడానికి ఎలా హెల్ప్ చేసినావురా? ఇప్పుడు జనరల్ గా ప్రింటర్ లో పేపర్ ఇరుక్కుంటే ఏం చేస్తాం? చెయ్యి పెట్టి బయటకి తీస్తాం. నేను అదే చేసిన. ఇంత టిక్కిలో అంత పెద్ద చెయ్యి ఎలా పెట్టినావురా? చెయ్యి కాదురా, ఏలు ఏలు. థు థు గది స్నాయలా. మరి అంతగా విసుక్కోవాలనా? థు. దాన్ని నువ్వు గానీ టేస్ట్ చేసినావు. నేనా? నేను ఎప్పుడు టెస్ట్ చేసినా దాన్ని? బాగా గుర్తించుకో. ఏం తింటున్నావు? కొంచెం మీరా? బా ఏరా ఇంత టేస్ట్గా ఉంది? ఆ టేస్ట్ ఈ టేస్టే. థు థు థు. రే 1 సెకండ్ రా, నేను కానీ వస్తా. సాల్వ్ చేస్తానన్నావు. ప్రాబ్లం ఇలాగే ఉంటాయి నా ప్రాబ్లం అన్ని. సాల్వ్ చేస్తావా? రేయ్ మూస్తావా? నరేష్ సురేష్ అంకుల్ కోసం చెప్పని కుడితండ్రా. ఏరా ఎప్పుడు ఈడ పడి సచ్చుంటారు, మీకు కొంపలు లేవా? ఏ లేవు, మీ కొంప పిలుచుకుపోతావా? ప్రతి ఓడు మమ్మల్ని మెట్టోడే. ఈరా మనశాంతిగా పనుకునే గీరు. ఏందిరా? ఎందుకు కొడుతున్నావురా? లే ఎవరు లేవాడు?
నాలుగేనా? ఆడ నుండి వస్తున్నాయి చూడు. నేను చూస్తానుండు. ఏయ్, ఎవర్రా నువ్వు? మమ్మల్ని ఎందుకు కొడుతున్నావు? ఏయ్, మాట్లాడరా, మాట్లాడమంటే మాట్లాడరా. లైలే మా వాడిని ఎవరో కొడుతున్నాడు. ఏందిరా? కొడుతున్నాడు రా మా వాడిని ఎవరో. లైరా. ఉన్ని పోలే. లైలే ఎవరో మాని కొడతాడు. లే ఎవరా నువ్వు మా వాడిని కొడుతున్నావు? నిన్నే బే, ఏం మాట్లాడితే మాట్లాడంలే. ఏమంటా చూస్తున్నావు? కొడతావా? కొడతావా? అబ్బా రే లైరా రే 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 పోవద్దురా. అబ్బో, వీడి ఉన్నాడు. వాడేందిరా అట్లా కొడుతున్నాడు? అవునరా, వాడు మాట్లాడమంటే మాట్లాడరా. ఎట్లంటే ఎట్లా కొడుతున్నారా వాడు. అది తలక ఇట్లా ఇట్లా తిప్పుతున్నాడు రా వాడు. వానికి చూస్తుంది ఎంత డౌట్ కొందిరా నాకు. రే బేసిక్గా మనుషులలో రెండు రకాలు. ఒకరు మనలాంటి వాళ్ళు, ఇంకొకరు వాన్ లాంటి సైకోలు. సైకోనా? మనుషులు సైకోగా ఎప్పుడు మారతారంటే వాళ్ళ బ్రెయిన్ ఫెయిల్ అయినప్పుడు, లేదా వాళ్ళు మనుషులని విషయాన్ని మర్చిపోయినప్పుడు. వీడిని ఇంకా ఫస్ట్ స్టేజే. అదే వీడు పూర్తిగా సైకోలా మారితే చాలా ప్రమాదం. వీడిని త్వరగా ఏదో ఒకటి చేయాలా. ఏం చేస్తావు? చూసినావు కదా ఎట్లా కొట్టినాడు మా వాడిని. పాపం రక్తం వచ్చినట్టు కొట్టారా మా వాడిని. రే పోయి ఎత్తుకో, గోన్ సార్. రేయ్ 1 సెకండ్ రా. మనలాంటి వాళ్ళ కోసం మరి ఈ గూగుల్ తల్లిని కనుక్కునేది మన సైంటిస్టులు. వేర్ ఇస్ సైకో? పోయి ఎత్తుకో. రే ఎవరు 420 గాడంట. చెప్పండి సార్. ఎక్కడున్నావు? సార్ ఇక్కడే ఉన్నా సార్. చదువుతున్నావా? సార్. అది కాదు, ఆ. నీ దగ్గర ఓ 50 రూపాయలు ఉంటే సిగరెట్ ప్యాకెట్ హలో. ఇస్తామోనని. హలో హలో, ఇప్పటి వరకు బాగానే వినిపించింది కదరా. ఇప్పుడు వినపడ్డం లేదు సార్. మీరు డైల్ చేసిన నంబర్ ప్రస్తుతం బిజీగా ఉన్నది. దయచేసి 3 లేదా 4 రోజుల తర్వాత తిరిగి ప్రయత్నించండి. మీ సార్ నంబరే 420 అని ఫీడ్ చేసుకున్నావా?
నంబరే కాదు మంచిగాని ఫోటో ఉంటే మీరు డైల్ చేసిన నంబర్ ప్రస్తుతం మీ స్టూడెంట్స్ ది కాదు, వేరే స్టూడెంట్స్ ది. దయచేసి మీ నంబర్ ని సరి చూసుకోండి లేదా మూసుకొని పెట్టండి. నేనేరా వాడు ఇక్కడే ఎక్కడ ఉండాలి అప్పవేతికో. సైకో ఎవరిని పోగొట్టుకున్నావే అట్లా వెతుకుతున్నావు? రా 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 నా కొడక. రా నా కొడక.
వాడిని. అయినా కొట్టడానికి వచ్చిన ప్రతి ఓడు డైలాగ్ కొడితే బాగుండదు. రా ఏమైందిరా? ఏమట్లున్నారు? వాడేది? ఎవర్రా వాడు? మా వాడిని కొడుతున్నాడు. రే 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 వాడు చంపేస్తారా వాడు? రే ఏం జరిగిందిరా? రే వాడెందుకు మా వాడిని చెప్పినాడు? రే నువ్వైనా చెప్పురా. వాడొక సైకో. వాడే గెలుక్కొని వాడే కొట్టడం ఏందిరా? ఆ నా కొడుకుని ఊరికే వదిలిపెట్టకూడదురా. వాడిని కొట్టాలంటే ఆవేశం కాదు, ఆలోచన కావాలా. కూర్చో, ముందు
ఆ తర్వాత మీరు రండి. ఏయ్ జాగ్రత్తరా. రే నా కొడకా, మా వాడిని చంపుతావరా నువ్వు? వాడేం పాపం చేశాడు రా, వాడిని చంపుతావు నువ్వు? ఈ సైకోగాడు ప్రాణాలతో ఉంటే ఎంతమంది ప్రాణాలు తీస్తాడో తెల్లు. ఏడు బ్రతకూడదు, ఏడు బ్రతకూడదు. తీసుకో. ఫ్రెండ్షిప్ అంటే ప్రాణాలు ఇచ్చేదే కాదురా, అవసరమైతే ప్రాణాలు తీస్తాం.